మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. కష్టపడి బ్రతికేవాడు లైఫ్లో ఎప్పుడూ తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎదుటివారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. ఎందుకంటే అన్నిటినీ మీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే మీకు ఈ లైఫ్ టైం సరిపోదు. ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది. ప్రేమకి బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారం అయిపోతుంది. నిన్ను రెచ్చగొట్టే వారికి, మీకు చిచ్చు పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత జీవితానికి మంచిది. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువను ఇవ్వు. మందలో ఒకరిలాగా ఉండకు, 100లో ఒకరిలాగా ఉండటానికి ప్రయత్నించు. ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి, లేదా ఏడవాల్సి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ భూమి తన సొంతమని అనుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఈ భూమికే సొంతం. నిన్ను అడగకుండానే చెప్పడం అవివేకం. అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం.